దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 18వ కీర్తన 29వ వచనంలో దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన దేవుని సహాయము ద్వారా అనే మాట రెండు సార్లు ఈ 29వ వచనంలో మాట్లాడతాడండి. ఒకటి, తను యుద్ధములు చేసినటువంటి దినములన్నీ కూడా దేవుని యొక్క సహాయముతోనే నేను ఎదుటివారి సైన్యమును జయించగలను అని చెప్పడం. అలాగే ఇంకా చెప్పాలంటే దేవుని సహాయము ద్వారా ప్రాకారములు దాటుతాను అని ఆయన చెప్పడం ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు 29వ వచనం 18వ కీర్తన 29వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుతును. ఒకటి, దేవుని సహాయం వలన సైన్యములను జయించగలడనే ఉద్దేశము దావీదు దేవుని దగ్గర ఎంతగానో తన జీవితంలో ఆ దేవుని పట్ల నమ్మిక, దేవుని సహాయం ఉంటే నేను ఏమైనా చేయగలను అనే ఒక దృక్పథము దావీదుకి ఉన్నది. అదే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనకు కూడా వాటిని రాసి ఉంచాడు. నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును. ఈరోజు నీ మీదకి అనేక మంది ఒక్కొక్కసారి దండెత్తి వచ్చినప్పుడు, లేక నీ మీద గుంపులుగా మనుషులు గుమికూడి మాట్లాడుకుంటూ, లేక నిన్ను అవమానం చేయుటకు హేళన చేస్తూ నవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ నీకు జరిగి ఉండొచ్చేమో. వారి ముందు నువ్వు తల ఎత్తుకొని నడిచే పరిస్థితి లేకపోవచ్చేమో. కానీ ప్రభు నీకు సహాయం ఉంటే, ప్రభు నీకు సహాయకుడిగా ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను తల ఎత్తుకొని నడిచేటట్లుగా ఆయన చేయుటకు సామర్థ్యము కలిగినటువంటి దేవుడని, నేను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడని, నీవు ప్రజలకి చెప్పగలిగినటువంటి శక్తిమంతుడు అని దేవుడే రుజువు చేస్తాడు. అది నువ్వు సాక్ష్య రూపంలో ప్రజలకి తెలియపరుస్తావు. దేవుడు నాకు సహాయం చేశాడు కనుక నేను ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలను జయించాను, అనేకమైన పోరాటాలు జయించాను, అనేకమైనటువంటి మాటల యుద్ధము జయించాను, అనేకమైనటువంటి సైతాను కుయుక్తులు నేను జయించాను, మనుషుల యొక్క ఆలోచనలను జయించాను, పోరాటాలు జయించానని దావీదు చెప్పుకున్నట్లు మనం కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సహాయం కొరకు అడుక్కోవాలి. మనం దేవుని అడగాలి, ప్రభువా నీ సహాయం నాకు దయచేయి. అందుకే అంటాడు ఇక్కడ 2వ వచనంలో, 2వ లైన్లో అంటాడు, 18వ కీర్తన 29వ వచనం 2వ లైన్లో అంటాడు, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుతును. కాబట్టి దాటలేని ప్రాకారం, అనేకమైనటువంటి అతనికి పరిస్థితులు గుండా అతను వెళ్తున్నప్పుడు దాటలేని ప్రాకారములు, లేక అతనికి అడ్డుగా ఉన్నటువంటి అనేక ప్రాకారములు దాటగలిగినటువంటి శక్తి దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. దేని వలన అంటే దేవుని సహాయం వలన. కాబట్టి నెహెమ్యాకు కూడా దేవుని కరుణా హస్తము ఆయనకి సహాయం చేసింది. అందుకే యెరూషలేము కాలిపోయినటువంటి గోడలన్నిటినీ, ఆ ప్రాకారములన్నిటినీ, లేక ఆ పట్టణమంతటినీ కూడా తిరిగి నెహెమ్యా కట్టించగలిగినటువంటి శక్తి దేవుని యొక్క సహాయము ద్వారా ఆయనకి ఆ దేవుడు అనుగ్రహించినప్పుడు తప్పకుండా ఆయన జీవితంలో సాక్ష్య రూపంలో మనకు రాసి ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నాకెవరు సహాయం చేయట్లేదని అనుకుంటున్నావా? నా జీవితంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? నాకు ఎవరు సహాయకుడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? కొండల తట్టు నా కన్నులు ఇచ్చున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములను సృజించిన వాడని గుర్తుపెట్టుకో. దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు నీకు సహాయం చేయటకు నీ దగ్గరకు వస్తాడు. ఆయన నిన్ను పలకరిస్తాడు.
నువ్వు పడి ఉన్నటువంటి ఆ పరిస్థితి దగ్గరికి తీసుకొచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను పలకరించుటకు శక్తిమంతుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి దావీదుకి సహాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. దాటలేని ప్రాకారములను దాటించగలిగినటువంటి దేవుడు. తన జీవితంలో దేవుడు లేకపోతే నేను ఏమి చేయలేనని ఒక గొప్ప మాట దావీదు ఈ యొక్క 29వ వచనం 18వ కీర్తన 29వ వచనంలో చెప్పినట్లు నీవు నేను కూడా చెప్పాలి, దేవుడు లేకపోతే మనం లేమని. కాబట్టి ఆయన ఎందు భయము భక్తి కలిగినటువంటి వారికి ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన నువ్వు ఏ విధంగా భక్తి కలిగి ఉన్నావు, ఏ విధంగా ఆయన పట్ల నువ్వు నమ్మిక కలిగి ఉన్నావు. దావీదుకు ఉన్నటువంటి సోర్స్ అంతా కూడా దేవుడే. నా నమ్మకం దేవుడు, నా బలం దేవుడు, నా ఆలోచన దేవుడు, నా పద్ధతులన్నీ కూడా దేవునికి నేను చెప్పే చేస్తాను. ఇవన్నీ కూడా దావీదు దగ్గర మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుడు మనకు సూచనగా ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించారు. ఈ దినమందు ప్రభా ఎవరైతే ప్రభా నైనా దాటలేని ప్రాకారములను దాటగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని నమ్ముతున్నారో వారిని దాటింపచేసే శక్తి నువ్వు ఇస్తావు తండ్రి. నాయన సముద్రం అడ్డం వచ్చిన, నదులు అడ్డం వచ్చిన ఇజ్రాయేలుని దాటింపచేసావు తండ్రి. కొండలు, లోయలు, అనేక అడవులు, భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన వాటన్నిటిలో నుంచి నువ్వు తప్పించి ముందుకు నడిపించావు. నిన్ను నమ్ముకున్న వారిని నాయన మధ్యలో విడిచిపెట్టవు తండ్రి, చివరి వరకు నడిపిస్తావు తండ్రి. అలాగా దావీదుని నడిపించావు, తన కుటుంబాన్ని కూడా దీవించి నడిపించావు. అలాగే ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డలు ఎవరైతే ప్రభా నాయన ఆ భయంకరమైనటువంటి పోరాటంలో నాయన ఆ యుద్ధములాగా జరుగుతున్నటువంటి వారి జీవితంలో సమస్యలన్నింటినీ జయించుటకు, ప్రజలను జయించుటకు ప్రభు, సైతాను శక్తులను జయించుటకు ప్రభు, దురాత్మల సమూహమును జయించుటకు, సమస్యలన్నింటినీ జయించుటకు నీ శక్తిని దయచేయమని అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారములని గోడలాగా కొండలాగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ యేసు నామములో విడుదల దయచేయమని నిన్ను గోజారి వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.